డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. ఆధార్ అప్డేట్ కు మరో ఛాన్స్ ఇచ్చింది. ఎలాంటి సవరణలైనా మరికొన్ని రోజులు ఫ్రీగానే చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 14 వరకు ఉచితంగానే ఆధార్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని UIDAI ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు కల్పించిన గడువును మరోసారి పొడిగించింది. ప్రస్తుత గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆధార్ ఉచిత అప్డేట్కు మరో 3 నెలలు గడువిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉడాయ్ సోషల్ మీడియాలో ప్రకటించింది. దీంతో జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్లో మార్పులు చేసుకోవచ్చు. ఇప్పటికే 2 సార్లు గడువును పెంచింది. గతంలో 2023 మార్చి 15గా ఉన్న గడువును డిసెంబర్ 14 వరకు పొడిగించింది. తర్వాత 2024 మార్చి 14 వరకు అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా మరోసారి గడువు తేదీని పొడిగించింది. ఆధార్ అప్డేట్ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉడాయ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆధార్ తీసుకుని 10 ఏళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రాఫిక్ వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉడాయ్ వెబ్సైట్లోకి లాగిన్ అయి లేటెస్ట్ గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలను సబ్మిట్ చేయాలి. రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, కిసాన్ ఫోటో పాస్బుక్, పాస్పోర్ట్ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికి వాడుకోవచ్చు. టీసీ, మార్క్షీట్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులను ఉపయోగించవచ్చు. విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను చిరునామాకు వాడుకోవచ్చు. ఉచిత సేవలు మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. 2014 కంటే ముందు ఆధార్ పొందిన వారు తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. కార్డు నవీకరణ చేసుకునేందుకు జూన్ 14 వరకు గడువు కూడా విధించింది. చిన్నారులకు కార్డు తీసుకుని 5 ఏళ్లు దాటితే వేలిముద్రలు, ఫోటోలను కూడా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. 10 ఏళ్ల కింద ఆధార్ కార్డు పొందిన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ఉపాధికార సంస్థ సూచిస్తోంది. ఆధార్ సెంటర్లలో కార్డుల కోసం ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో మీ సేవా కేంద్రాల్లో రుసుం వసూలుపై స్పష్టమైన నిబంధనలు విధించారు. బయోమెట్రిక్ అప్డేట్ కోసం 100, డెమోగ్రాఫిక్ అప్డేట్కు 50, ఆధార్ డౌన్లోడ్, కలర్ ప్రింట్కు 30 రూపాయలు చెల్లించాలి. అందులో సెంటర్ల నిర్వాహకులు తిరకాసు పెట్టినా, అదనంగా డబ్బులు వసూలు చేసినా సంబంధిత ఆధార్ సెంటర్ కోడ్ నెంబర్తో టోల్ ఫ్రీ 1947 నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చు.